హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పిజల్ బాక్స్. సో ప్రజెంట్ అయితే ఇంట్లో పెస్ట్ కంట్రోల్ జరిగింది. ఇప్పుడు వెళ్ళేసి ఇల్లు అంతా క్లీన్ చేయాలి. మనం ప్రజెంట్ ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. నేనైతే మొత్తం అంతా స్మెల్ వచ్చేస్తుంది అనుకున్నాను. అలా అయితే ఏం లేదు. ఫస్ట్ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి అండ్ దాని తర్వాత ఈ ఎంటీ మొత్తం అంతా కుప్ప చేసినవన్నీ తీసి వాటి ట్రాక్స్లో సర్దేయాలి. లెట్స్ గో.
నేనైతే చాలా కాన్ఫిడెంట్‌గా పవన్‌కైతే లైక్ నాకు తెలుసు కదా అన్నీ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అండ్ ఏవేవి ఎక్కడెక్కడ పెట్టేయాలో నేను పెట్టేస్తాను. నేను చేసేస్తాను. ఈజీగా 2 అవర్స్‌లో అయిపోయిద్ది. నువ్వు ఇంటికొచ్చేటప్పటికి ఇష్యూని తీసుకొని మొత్తం అంతా ప్రాపర్‌గా అరేంజ్ చేసేసి ఉంటా అని చెప్పేసాననమాట. బట్ ఇదైతే చాలా అంటే చాలా టైం తీసుకుంది. ఒక్కొక్క ఐటెమ్ తీసి పెట్టడము, లైక్ చిన్న థింగ్స్ చాలా టైం తీసుకుంది. పెద్ద పెద్దవన్నీ ఈజీగా అయిపోయింది. ఇష్యూ టాయ్స్ కానీ దానివి ఏమంటారు కారు ఇవన్నీ ప్రతిదీ లైక్ చాలా సింపుల్ అయిపోయింది. బట్ స్పూన్స్, ప్లేట్స్ ఇవన్నీ సర్దడం చాలా అంటే చాలా టైం తీసుకుంది. అండ్ లైక్ నేను సర్దుతున్నంత సేపు పవన్ నాతో కాల్‌లో ఉన్నాడు. సో, పవన్‌తో మాట్లాడుతా అలాగా ఇష్యూ లేదు నాకు ఇక్కడ నన్ను లైక్ వచ్చేసి నా చుట్టూ తిరుగుతనం చేసుకోనీకుండా ఉండడానికి కొంచెం ఫాస్ట్‌గా మంచిగా సో, అలా అలా అరేంజ్ చేసేసుకున్నా అనమాట. కొన్ని లైక్ ఎలాగో సర్దుతున్నాం కదా అని చెప్పేసి ప్రాపర్‌గా వాష్ చేసేసి, తుడిచేసేసి నీట్‌గా అరేంజ్ చేసేసాను. లైక్ యూజువల్‌గా ఎప్పుడో చాలా తిరిగున్నప్పుడు లేకుంటే మరీ గలీజ్ అయినప్పుడు చేస్తాను. ఇప్పుడు ఎట్లో కొత్తగా సర్దేస్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మొత్తం ఏవేవైతే క్లీనింగ్ కావాలో అవన్నీ క్లీన్ చేసుకుంటా, సర్దుకుంటా లైక్ అరేంజ్ చేసుకుంటా ఉన్నా అనమాట. నాకు తెలిసి నేను ఒక 60-70% అరేంజ్ చేసి ఉంటానేమో. అండ్ పవన్ కాల్ చేశాడు. నేను వచ్చేస్తున్నాను ఈషుని తీసుకోవడానికి వెళ్తున్నాను పిక్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా సరేలే ఈయన వచ్చిన తర్వాత చేసేస్తా అన్నాను కదా. ఇంతైనా చేసింది అంటాడని చెప్పి ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. లైక్ లేదు నేను ఎక్కువ చేశాను అని చూపించుకుందాము అని చెప్పేసి. అండ్ ఖుషిగాడి ఇంటికి వచ్చేసాడు. ఖుషి ఇప్పుడే నిద్ర లేచిందంట. అప్పటిదాకా పడుకొని ఉందంట. సో అది చికాకు ఉండిద్దని చెప్పేసి ఫస్ట్ టీవీ పెడుతుందనమాట. టీవీ పెట్టి దానికి సాంగ్స్ పెట్టానంటే ముందు దానికి ఏమన్నా చికాకు ఉంటే అదంతా పోయి ఇంకా యాక్టివ్ అవుతుంది. సో దానికి అలాగా ఫస్ట్ కొంచెం టైం ఇద్దామని చెప్పేసి పెట్టేసి నేను వచ్చేసి దానికి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుందాము దానికి పెట్టడానికి అని చెప్పేసి ఇంకా దానికి టీవీ పెట్టి పక్కకు వచ్చేసాను అనమాట. సో ఇది అరేంజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయితే అంతా అరేంజ్ చేస్తాను మ్యాక్సిమమ్. అండ్ ఇట్లా అరేంజ్ చేసుకునేటప్పుడు అంతా ఏమవుతుందంటే ప్రతిసారి ఎంత లైక్ నేను ఆల్రెడీ అవి సర్దేటప్పుడే వేస్ట్ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ సర్దేటప్పుడు కూడా ర్యాక్స్లోకి చాలా వేస్ట్ కనిపించింది. అండ్ ఇక్కడైతే మేము ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాము. ఈ వెరీ నెక్స్ట్ డే లైక్ ఇది మా ఇంట్లో పెస్ట్ కంట్రోల్ అయితే ఎప్పుడు జరిగిందో దాని నెక్స్ట్ డే మా వెడ్డింగ్ డే అనమాట. సో ఇది వెడ్డింగ్ డే రోజు మేమైతే లైక్ ఆ రోజంతా క్లైమేట్ చాలా అంటే చాలా కూల్ ఉండే. లైక్ నార్మల్ ఉంది కొంచెం సన్ బయటకు వస్తుంది అంటే బయటకు వెళ్దాం అనుకున్నాము లేకుండా అనమాట. ఇది చూడండి ఈవినింగ్ 4-5 అనుకుంటాను. 5కి ఎట్లా ఉందో బయట అంతాను. సో సర్లే టెంపుల్ కన్నా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి టెంపుల్కి వచ్చాము. అండ్ ఏ స్పెషల్ డే అయినా కానీ ఏం చేసినా ఏం చేయకపోయినా ఏం తిన్నా ఏం తినకపోయినా ఎక్కడికి వెళ్ళకపోయినా టెంపుల్కి వెళ్తే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట నాకు. సో ఆ డే నిజంగా స్పెషల్ డే అనిపిస్తుంది. లైక్ మన స్పెషల్ డే ఇంకా స్పెషల్ అనిపిస్తుంది. సో ఇక్కడికైతే టెంపుల్కి వచ్చాము. ఖుషి ఖుషి ఇటు చూడు. ఇంకా ఇలా టెంపుల్ నుంచి సరేలే డిన్నర్ చేద్దాం బయటే అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. యాక్చువల్ అయితే ఆకలి లేదు బట్ లైట్గా తిందామా అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడ మేడం గారికి బేబీ సీట్ ఇచ్చేసాము హై చైర్. మేము కూడా కూర్చున్నాము. లైక్ ఆ రోజు ఇది విడిగా తింటాం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట రెస్టారెంట్కి తీసుకెళ్తాము. సో దానికి ప్లేట్లో పెడితే ప్రతిదీ మ్యాక్సిమం మంచిగా తింటుంది. అన్ని తినకూడదు ఒకేసారి.
అండ్ ఇది ఆ రోజు నైట్ ఫ్రెండ్స్ వచ్చారనమాట కేక్ కట్ చేయించడం కోసం అని చెప్పేసి. ఇలాగా మన స్పెషల్ డేస్ని మనతో పాటు స్పెషల్గా సెలబ్రేట్ చేసేవాళ్ళంటే చాలా మంచిగా అనిపిస్తుంది బేసిక్గా. కాదు అప్పుడు నేను ఇప్పుడు నేను ఉండను అనుకుంటే వెళ్ళిపోతుంది. నువ్వు అయిపోయిందా? ఇంకేం చెప్పాలి? ఏ పాడతారు? మెనీ మోర్ ఇయర్స్ టు కమ్. హ్యాపీ యానివర్సరీ ఉన్నావు. హ్యాపీ మంగో పెట్టు, ఏం కాదు పెద్దది. చూడు చూడు చెవుల్లోకి ఇవే అన్రొమాంటిక్ పిల్ల. ప్రాపర్ ప్రపోజల్ లేదు ఇక్కడ. ఇది జరపండి కొంచెం. ప్రపోజల్ నేను ఫస్ట్ ఏంది పిల్లని ఇస్తావు ఇట్లా? కాదు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరిని ఇస్తా అని చెప్పిస్తాడు. చూడు కొంచెం తినమ్మా. సరే దా ఇటు. ఇదంతా రికార్డ్ అవుతుందని అనుకున్నా నేను. ఇష్యూని ఎవరైనా కిస్ అడిగారా? నేను అడిగా. అదే తీసుకుంటేనే నా దగ్గర తీసుకుంటున్నావు. అరే నేను కూడా తినిపిస్తారా? అన్న నోట్లో పెట్టండి. అన్న ఇటు ఇటు ఏంది రా నువ్వు తినట్లేవేంట్రా? అమ్మా మొహమాటం ఎక్కువ.